హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంజారా కాలనీలో నిన్న దివ్య అనే వివాహిత మృతి చెందగా ఈరోజు ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళన దిగారు. దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటనలో భర్త శివ మరియు అత్త కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. దివ్య మరియు శివకి 14 నెలల క్రితం వివాహం అవ్వక 6 నెలల చిన్నారి పాప ఉంది. భర్త శివ అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని, దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లానన్న పోలీసులు వెళ్లనివ్వట్లేదు అని ఆరోపించారు. బాధితులు కుటుంబ సభ్యులు హయత్ నగర్ సిఐ మరియు సిబ్బంది ఆందోళనకారులకి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఏం లేదు అంకుల్, వెళ్ళండి. రోడ్ మీద గలీజ్గా ఉంటుంది, ఏదన్నుంటే మాట్లాడుకోరి. ఏదన్నుంటే మీరు చిన్నపిల్లలు రోడ్ మీద కొట్లాడచ్చు. చిన్నపిల్లలు కదా, నా పిల్ల కొంచెం గొడవ అయింది అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. మీ అమ్మ నాయన ఉంటారు కదా, మీ అమ్మ నాయన, మీ అన్నలు సరే ఇడు 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 అతను ఏ తండా పెద్దమ్మ మాట్లాడుకోవాలి. ఎవరు నీటికి రాను, నేను కేసు పెడతా అని ఉడుకుతుంది. మీ ఇంటికి ఏదో వెళ్ళకపోతా అంటారు గారా, వాళ్ళ ఇంటికి ఏం కాదు గారా, మీ ఇంటికి పోరి. మరి ఏమన్నా ఉంటే పెద్దల ముంగల మాట్లాడుకోరు. ఏమన్నా ఉంటే 6 నెలలు అవుతుంది పెళ్లి అయ్యి. సరే సరే ఏదో సరే నీ అత్త మంచిది కానీ మోడు మర్చాడుగా ఇదంతా గలీజుకుంటా రోడ్డు మీద పోరా రై. ఇంటికి పోరా, మీరు పోరా రై. ఓబుజీ ఇంటికి నువ్వు చేస్తారు, ఇక చేస్తూనే ఉంటారు. కానీ అవన్నీ ఎందుకని ఆ గద్దాలు ఇంటికి పోతే అయిపోతుంది. వాళ్ళమ్మ గారి ఇంటికే కదా. మేము 10 నిమిషాలు చూస్తున్నాం. వీళ్ళు ఏదో ఉంటుంది కదా సమస్య. ఇక అన్న నేను వచ్చి ఒకసారి అయితే అడుగుదాం దారే, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళు భార్య భర్త పంచాయతీ అంతే, ఏం లేదు.
పేరు శివ. ఆమె 2023లో మేలో పెళ్ళైంది, మ్యారేజ్ అయితే దగ్గర సంవత్సరం నుంచి సతాయిస్తున్నారు. వీడియో మీకు చూపిస్తాం. సంవత్సరం నుంచి సతాయిస్తున్నారు. సతాయించి వరకట్నం కింద ఒక పాప పుట్టింది. 5 నెలల పాప. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు, డెడ్ బాడీని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ నాయన తెలియదు, మాకు ఎవరికి తెలియకుండా డెడ్ బాడీని తీసుకొచ్చారు. ఇక వచ్చి పోలీసులు అడిగితే ఏం చెప్తున్నారు, మా పోలీసులు ఎంత చెప్పినా మా మాట పట్టించుకుంటున్నారు. మా డెడ్ బాడీని ఏం చూపించలే. మొత్తం వాళ్ళతోనే వాళ్ళ ద్వారానే లోపల డెడ్ బాడీ వెళ్ళిపోయింది. మాస్టర్ కూడా డెడ్ బాడీ వెళ్ళిపోయింది. మాకు ఇంత కూడా ఇంటిమేషన్ ఇస్తలేరు పోలీసులు. పేరెంట్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. నైట్ మొత్తం 2 గంటల నుంచి ఇదే లొల్లి. ఇప్పుడు కూడా మాకు గుద్దల మాడుకొని ఇంతమంది కూర్చుంటే మాకు ఒక్క మాట చెప్తలేదు. ఏం చెప్పినా చట్టం ప్రకారం ఒక్కరు కూడా ఇక్కడ బంజారా కాలనీలో ఏం చేస్తాడు? బంజారా కాలనీలో ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్ నడిపిస్తాడు. వాళ్ళని బయటికి తీసుకురండి సార్, వాళ్ళని బయటికి తీసుకురండి.